మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులపై పడుతున్న అదనపు భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. కార్యక్రమం ద్వారా మార్కెట్లో బియ్యం ధరల్ని నియంత్రించడంతో పాటు వినియోగదారులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు మిల్లర్ల సంఘం ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 500కు పైగా రైస్ మిల్లుల దగ్గర కూడా ప్రజలకు నేరుగా బియ్యం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలకు, రా రైస్ కిలో 50 రూపాయలకి అందించనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రత్యేక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్ల సమన్వయంతో చేపట్టిన ఈ చర్య బియ్యం ధరల నియంత్రణలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.